SVM6 న్యూస్. కమ్యూనిస్ట్ పార్టీ యోధుడు, ప్రస్తుత రాజకీయాల్లో ధృవతారగా పేరు పొందిన సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం గారు అనారోగ్యంతో కన్నుమూశారు. గత నెల 19వ తేదీన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ట్రైనింగ్ డాక్టర్స్ కి ప్రాక్టికల్స్ కోసం దానంగా ఇచ్చారు. సీతారాం గారు 3 సార్లు సిపిఎం సారథ్య బాధ్యతలను నిర్వర్తించారు. దశాబ్దాల పాటు కమ్యూనిస్ట్ సిద్ధాంతాల వ్యాప్తికి అలుపెరగని పోరాటం చేస్తూ సామాన్యుడి జీవితంలో వెలుగులు నింపారు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి రాజకీయ పరంగా మార్గదర్శకునిగా ఏచూరిని చెబుతూ ఉంటారు. ఏచూరికి పాత హిందీ సినిమాలన్నా, పుస్తకాలన్నా, రాజకీయ సంభాషణలన్నా ఎంతో ఇష్టం. ఏచూరి మరణం పట్ల ప్రధానమంత్రి మోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తదితర అగ్రనాయకులతో పాటు 2 తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యమంత్రి వర్యులు సంతాపం తెలిపారు.